పశ్చాత్తాపడినప్పుడు దాన్ని దూరము చేస్తాడు. నీ జీవితాన్ని ఇంకా ఆశ్చర్యకరమైన సహాయం నీకు నాకు కలుగుతుంది. యేసు నామములో ప్రవచిస్తున్న మీ జీవితములో ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా, వ్యాపారంగా, చేతి పనులలో, నీ ఇంటిలో, నీ పిల్లల జీవితంలో ఆశ్చర్యకరమైన సహాయం యేసు నామములో కలుగునుగాక. మరి ఈ వ్యక్తికి ఏమొచ్చేసిందంటే ఒకలాంటి మనస్సున గర్వం వచ్చేసి చెడిపోయాను. ఎందుకు చెడిపోవడానికి కారణం ఏంటంటే మందిరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించడమే కాదు, తన దేవుడిన యెహోవా మీద ద్రోహము చేస్తారంట. ఏంటి ద్రోహం? ఆయన వేయకూడని ధూపము వేసి ద్రోహము చేసినట్లుగా బైబిల్ చూస్తున్నాం. ఇదే దేవుని యొక్క వాక్యములు గనక 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనాన్ని గనక చూస్తే ఒక రాజు మనం చూస్తాము దేవుని యొక్క వాక్యంలో. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా